ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే, మనము ప్రార్థన చేయనప్పుడు మనం ఏం చేయాలి, మనము ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడుండి చేయాలి అనే విషయాన్ని క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యముల నుంచి మీతో పంచుకుంటాను. చూడండి, మత్తయి అధ్యాయము ప్రియమైన బిడ్డలారా, మత్తయి అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేయనప్పుడల్లా ఎలాగ ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి అంటే, రహస్యమందు చూస్తున్న మన తండ్రికి మనము ప్రార్థన చేయాలి. రహస్యమందు చూస్తున్న తండ్రి మనల్ని చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడు అని చక్కగా లేఖనాలు రాయబడాలి. ప్రతి బిడ్డలు గమనించండి, మనము చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయనప్పుడల్లా దేవుని బిడ్డలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయాలి. ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు మెచ్చే విధమైన ప్రార్థన. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, గదిలోనికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీ చుట్టూ ఎవరు ఉండకూడదు, నీ చుట్టూ ఎవరు ఉండకూడదు, నీ చుట్టూ ఎవరు చూడకూడదు. చూస్తుంది ఎవరు, ఉంటుంది ఎవరు, వింటుంది ఎవరంటే, నిన్ను సృష్టించిన నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసయ్య. దేవుని స్తోత్రం. కనుక మనము ప్రార్థన చేయనప్పుడల్లా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయాలి. ఆయన నన్ను చూస్తున్నాడని ప్రార్థన చేయి, ఆయన వింటున్నాడని ప్రార్థన చేయి, ఆయన నా పక్షంగా నిలిచి ఉన్నాడని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సువార్త మినిస్ట్రీస్ మరి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ప్రియమైన బిడ్డలారా, మీరు లైక్ చేయటం ద్వారాగా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఛానల్ మీరు బలపరుస్తూ ఈ ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తున్నట్టు. అలాగే మరి అనేక మందికి షేర్ చేయండి. మీరు విని బలపడిన విధానాన్ని బట్టి అనేక మందికి షేర్ చేసి మీరు కూడా ఈ యొక్క సువార్తలో పాలుభాగస్వామని మరి ప్రభు యేసు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్.